డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్. డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్. రేవంత్ రెడ్డిని డమ్మీ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనోడు టక్కున బుర్రపిట్టలేక ఏడుకంటే ఆడికి పోగలుగుతాడు, చాలా అగ్రెసివ్గా ముందుకు పోగలుగుతాడు. అలాంటి వ్యక్తి పవర్ని కట్ చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఆచి తూచి వ్యవహారం చేయాలి. అందుకే కేంద్రంలో కేంద్ర పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ఆ అధిష్టానము ఆచి తూచి నిర్ణయం తీసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారంలో. ఇప్పుడు ఈయన సీఎంగా దింపితే ఎట్లా ఉంటుంది, సీఎంగా మిగతా వాళ్ళని ఎక్కిస్తే ఆ ప్రభుత్వం ఉంటుందా కొనసాగుతుందా ఏంది అనేది. సో అందుకే ఆయనని సీఎంగా దించకుండా క్యాబినెట్ విస్తరణ కూడా లేదు. ఎందుకు క్యాబినెట్ విస్తరణ లేదో కూడా నేను మీకు 5వ అంశంగా చెప్తాను. ఎందుకు క్యాబినెట్ విస్తరణ కూడా లేదో నేను ఒక 5వ అంశంగా చెప్తా. క్యాబినెట్ విస్తరణ ఎందుకోసం లేదు. సో ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ వార్త చూసిన తర్వాత మీకు అది చేస్తా. ఇగో డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్. మీనాక్షి నటరాజన్కు బాధ్యతల అప్పగింత పైన సర్వత్రా చర్చ. ఇన్ఛార్జిగా రాహుల్ మనిషి. సీఎం పవర్స్ కు కత్తిరింపు, ఇకపైన సొంత నిర్ణయాలు ఉండవు. గతి తప్పుతున్న పార్టీని గాడిన పెట్టే యత్నం. పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు పెంచుకోనున్న అధిష్టానం. పార్టీకి ఆదరువుగా నిలుస్తున్న తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్. ఎప్పటికప్పుడు పరిస్థితుల సమీక్ష. హైకమాండ్కు రిపోర్ట్ పంపనున్న మీనాక్షి. ఒకసారి ఈ వార్త చదివిన తర్వాత మీకు కంప్లీట్గా అది చేస్తాం. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఆదరువుగా తెలంగాణ. అస్తం పార్టీకి బలమైన ఆర్థిక వనరు ఇదేనన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా మారుతుందన్న ఆందోళన హైకమాండ్లో కలుగుతోంది. ఒంటెద్దు పోకడల ముఖ్యమంత్రి, సఖ్యత లేని మంత్రివర్గము, ఎమ్మెల్యేలలో పెరుగుతున్న సంతృప్తి, ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. భవిష్యత్తులో అధికారం కల్లా అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన టీం మెంబర్గా పేరున్న మీనాక్షి నటరాజన్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. ఒకసారిగా దీని మీద డిస్కస్ చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ టచ్ చేస్తట్లేడు. ఎందుకు టచ్ చేస్తట్లేడు అంటే ఈ రేవంత్ రెడ్డి మాత్రమే ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించగలుగుతాడు. చిన్న మూట కావాలంటే చిన్న మూట, పెద్ద మూట కావాలంటే పెద్ద మూట, ఇంకంతకంటే పెద్ద మూట కావాలంటే ఇంకంతకంటే పెద్ద మూట. సో ఇట్లా ఎంత కావాలంటే, ఇదంతా ఫినాన్స్ అన్నమాట, ఎంత కావాలంటే అంత సప్లై చేయగలుగుతాడు. అది కేవలము ఈ టాలెంట్ ఏదైతే ఉందో ఈ టాలెంట్ కేవలము రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గరనే ఈ టాలెంట్ ఉన్నది. ఇప్పుడు ఈయనని టచ్ చేసినామనుకో ఈ ఫండింగ్ చాలా ప్రమాదంగా ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ లేకపోతే నడవదు కదా. ఎందుకంటే దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాం మనం. ఈ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోనే. ఒకటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటక, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. సో ఇట్లా కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇది అధికారంలో ఉన్నది. ఈ 3 రాష్ట్రాలు అంటే మిగతా దానికి అనుబంధంగా ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఏం నడవదాడ. ఇప్పుడు డిఎంకే కానీ లేదని కూడా అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇట్లాంటి రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్ కానీ, కానీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఇదే. మరి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కావాలంటే ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా కానీ తెలంగాణ ఇచ్చిన దాంట్లో పావులంతా కూడా ఇస్తలేదంట. ఎందుకంటే అక్కడ పంచాయతీ కుర్చీల కొట్లాట నడుస్తూనే ఉన్నది. సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్. డికే శివకుమార్కు నాకు పదవి ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టిర్రు. నేను మస్తు ఖర్చు పెట్టా, ఇప్పటిదాకా లేదు అని చెప్పేసి డికే శివకుమార్ మొత్తం ఫండింగే ఆపేసాడు డిప్యూటీ సీఎం. ఇక సిద్ధరామయ్య వేస్ట్. సిద్ధరామయ్య అని అనుకుంటే పైసలు పోవుడు కాదు కదా, కేసులలో ఇరుతాడు పోయి ఆయన. ఇప్పటికే సిద్ధరామయ్య రకరకాల కేసులలో ఇరికిడిపోయాడు ఇట్లా పార్టీకి ఫండ్ పంపించబోయి. అంటే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనమాట అక్కడ. సో కాబట్టి తెలంగాణ చాలా ప్రధానం. ఇప్పుడు తెలంగాణ చాలా అవసరం వాళ్ళకి. ఇక్కడ రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరున్నా కానీ ఈ స్థాయి మూటలు పంపించలేరు. ఈ స్థాయి మూటలు కాంగ్రెస్ అధిష్టానానికి పంపించలేరు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటలేడు, బూతులు తిడుతున్నాడు, చక్కగా లేదు, పార్టీని ఆగం చేస్తున్నాడు. ఇవన్నీ తర్వాత ఇప్పుడు వాళ్ళకు రోజువారీ ఖర్చుల కోసం కావాల్సిన పైసలన్నీ కూడా తెలంగాణ నుంచి పంపించాలి. తెలంగాణ నుంచి పంపిస్తేనే రాహుల్ గాంధీ మనుగడ సాధ్యమవుతుంది ఆ పార్టీ జాతీయ స్థాయిలో. సో కాబట్టి ఈ కార్యక్రమం కోసము రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యము చేయలేకపోతా ఉన్నారు.
ఇది అసలు కారణం. మరి ఒకవేళ ఈయన ఇప్పటికే రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నం మొత్తంలో రేవంత్ రెడ్డి బూడిలో పోసిన పన్నీరు మాదిరి మొత్తము సర్వనాశనం చేసి కూర్చున్నాడు. అదానితో ఒప్పందాలు చేసుకొని, అదానితో విరాళాలు తీసుకొని, బీజేపీలకు అనుకూలంగా రకరకాల నిర్ణయాలు తీసుకొని రాహుల్ గాంధీ ప్రయత్నం మొత్తాన్ని బూడిలో పోసిన పన్నీరు మాదిరి చేసాడు. అయినా కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడం లేదు అంటే ఇదే కారణం. ఇంతకు మించిన కారణం ఇంకొకటి లేనే లేదు. అందుకే ఇట్లా మనం ఈయన దించలేము. ఒకవేళ దించిరనుకో ఈ రేవంత్ రెడ్డి ఉనక ఉంటాడా? ఈయన ఏం చేస్తాడు? సరే, ఈయనకు ఉన్న పలంగా ఈ 65 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈయనకు సపోర్ట్ ఉన్నది. ఈ 65 మందిలో కనీసం తక్కువ ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఈయనకు సపోర్ట్ ఉంటారు ఆడాడ. ఈ 15 మందితోటి గుంపు సపరేట్ అయిపోతే ఈ ప్రభుత్వమే కూలిపోతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా ఆయన మంత్రిగా చేయడానికి ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడడు. ఆయన ముందే చాలా ఈగోయిస్టు, చాలా అది ఉంటుంది. ఒకరి కింద పని చేయాలనేటువంటి దానికి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ ఆయన మంత్రిగానో హోంశాఖ మంత్రిగానో ఉండేటువంటి అవకాశం ఉండదు. ఆయన ఉండలేడు. ఆయన వ్యక్తిత్వం అది కాదు. సో కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక దింపేస్తే పదవి నుంచి ఇప్పుడు ఈ 10-15 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని బయటకు వస్తాడు. కావాలంటే ఒక పార్టీ అన్న పెడతాంటాడు, లేకపోతే బీజేపీతోని మిలాఖత్లకన్నా పోతాంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు గట్టిగా మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం పట్టణం కూడా పోయేటువంటి మాసరాడు. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డిని దింపితే. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఇది మొత్తం ఆగిపోతుంది. ఈ ఫండింగ్ మొత్తము ఆగిపోతుంది ఎక్కడికక్కడ. ₹1 మళ్ళీ పోదు. ఇప్పటికే కర్ణాటక పరిస్థితి బాగాలేదు. ఇక హిమాచల్ ప్రదేశ్ అడుక్క తింటా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను వేలం వేసుకొని వచ్చిన పైసలతోటి ప్రభుత్వం నడుస్తుంది ఆడ. అంత దుర్మార్గమైనటువంటి స్థాయికి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఇక తెలంగాణ ఒక్కటి ఉన్నది. ఈ తెలంగాణ జర సుసంపన్నమైనది కదా, ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. హైదరాబాద్ లాంటి సిటీ ఉంది. సో ఈ సిటీలో రకరకాల ట్యాక్స్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ భూముల విలువలు కొంత బాగుంటాయి. ఇక్కడ ఏదో ఒక రకంగా చేయొచ్చు. కాబట్టి తెలంగాణ ఒక్కటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దీపం లెక్క కనపడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీని బతికియాలంటే తెలంగాణకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రుణపడే ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడో బతుకుతుందంటే దానికి కారణమే తెలంగాణ. సో అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దింపేసే ప్రయత్నం చేసి ఈ పని చేస్తాడు ఆయన. కాబట్టి బీజేపీతో పోతాడు, ప్రభుత్వానికి కూలిపోతాడు, మొత్తానికి అసలు ఎసరు వస్తుంది. అందుకనే ఏం చేసిండ్రు వీళ్ళు, ఇదంతా కాదు చెప్పేసి ఇట్లా మనం ఒకళ్ళ సీఎంను కనుక దింపేస్తే మొత్తానికే మోసం వస్తుంది, అసలుకే ఎసరు వస్తుందని గమనించినటువంటి ఈ మన రాహుల్ గాంధీ ఏం చేసిండు? ఇప్పుడు ఇగో పవర్ఫుల్ ఇన్ఛార్జిని పెట్టిండు. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ చేయాలి. ఆయన మారిస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ ఆయన కంట్రోల్ చేయాలంటే ఇట్లా పవర్ఫుల్ ఒక ఇన్ఛార్జిని పెట్టేస్తే కొంత కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు సీఎం ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ఈమె అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సీఎం కొంత ముందుకు పోవాలి, లేకపోతే ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ రకంగా అందుకే రేవంత్ రెడ్డిని డమ్మీ చేయడం కోసము రాహుల్ గాంధీ చాలా రాజకీయ చాకచక్యంతో ఒక పవర్ఫుల్ ఇన్ఛార్జిని పెట్టేసిండు. అందుకే ఈమెను పక్కన పెట్టి ఎవరిని ఇప్పుడు దీపాదాస్ మున్షి ఎవరుతున్నారో ఆమెను పక్కన పెట్టేసి ఈ మీనాక్షి నటరాజన్కి పదవి ఇచ్చారు. సో ఈమె చూస్తేందుకు కొంత ఏదో అమాయకంగా కనపడతా ఉన్నది, కానీ ఆమె కాంగ్రెస్ మనిషి, రాహుల్ గాంధీ మనిషి. సో ఆమె ప్రతిదీ రిపోర్ట్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని కథలు పడ్డా ఎంత చేసుకుంటూ పోయినా అట్లా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి పార్టీ నడవాలి కాబట్టి రేవంత్ రెడ్డిని ఏమనే పరిస్థితి ఉండదు. రేపు ఎన్నికల తర్వాత ఎన్నికల నాటికి అప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కడ కత్తెరేయాలనో అక్కడ కత్తెరేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంకేముంది, వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లయితే 3 ఏళ్ళు ఇంకా ఓపిక పడదాము, 3 ఏళ్ల పాటు ఓపిక పడదాము, ఈ కాంగ్రెస్ కట్ట బుద్ధి చెప్పుదాము అట్ట బుద్ధి చెప్పుదాము అన్నట్టయితే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుర్రో సేమ్ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి అరాచకాలు, రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలను, దీన్ని రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలంటే సరే పాటు చూద్దాం, ఇంకా 3 ఏళ్ళు ఓపిక పడదాం, 7.5 అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఓపిక పడదాం, ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎట్లా ఎదురు చూస్తున్నారో సేమ్ అట్లనే కాంగ్రెస్ అధిష్టానం కూడా అట్లనే ఎదురు చూస్తున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ముట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు. అందుకే డమ్మీని చేయడం కోసము ఇట్లా పవర్ఫుల్ ఇన్ఛార్జిని పెట్టేసి పదవులో ఏమైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా
ఈమె అనుమతి ఉండాలి, దాని మీద మొత్తానికి మరి రిపోర్ట్ రెడీ చేసి రాహుల్ గాంధీకి పంపించి అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అది చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడినే కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి కంట్రోల్ చేసింది కూడా ఒక స్టేజ్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇదే సోనియా గాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే కేసీ వేణుగోపాల్, ఈ బ్యాచ్ అంతా కూడా అదే చేసిరు అప్పుడు. మళ్ళీ కేవీపీ లాంటి బలమైనటువంటి ఒక వ్యూహకర్త కానీ లేకపోతే అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అది చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని డమ్మి చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మ్యాటరే కాదు. సో కాబట్టి ఈ రకంగా డమ్మింగ్ చేయడం కోసము ఒక పవర్ఫుల్ ఇన్ఛార్జిని పెట్టారు. దేనికోసం అంటే ఇది పార్టీ నడవాలే, ఆయనని డిస్టర్బ్ చేయొద్దు. పార్టీ నడవకపోతేనే ఒక బాధ, పార్టీ నడితేనే ఇట్లా. ఈ రకంగా ఇది ఒక కథ నడుస్తూ ఉందన్నమాట.